మైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ వందనాలండి. 6:05 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. మీరు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు. మహోన్నతుడు మహాపరిశుద్ధుడైన పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభవందనాలు. అమితమైన ఆశ్చర్యకరమైన కార్యములు మన పట్ల జరిగించిన ప్రభును ఎల్లప్పుడూ బద్దలమై ఉంటున్నాము. మనమేమై ఉంటున్నాము కేవలము ఆయన ఉచిత ప్రేమ కృప కనికరమై ఉంటుండగా ప్రభు నామానికి ఎల్లప్పుడూ సదాకాలం జీవించినంత కాలము ఆయన పాద సన్నిధి అనుభవిస్తూ ఆయనను స్తుతించువారమై జీవితాలలో ముందుకు సాగుతాము. ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరమో యెరూషలేము పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా, పరమో యెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరునికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా. ఆమేన్, హల్లెలూయా, 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 ఆమేన్, హల్లెలూయా. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలలో విశ్వాసం కాపాడుకో. శ్రమలలో పరిశుద్ధత కాపాడుకో, శోధనలో విశ్వాసం కాపాడుకో. ప్రభు కొరకు సిద్ధపడుమా, గొర్రె పిల్ల జీవ కన్యక. ప్రభు కొరకు సిద్ధపడుమా,
గొర్రె పిల్ల జీవ కన్యక పరమాయేరుషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుని కయ్యలంకరించి సిద్ధపడే వధువు సంఘమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఇది నిమిత్తము సరళం చేయబడినటువంటి మార్గం ఇది. ఎట్టి మార్గము ప్రభు ఏర్పరచుచున్నాడు. లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచునని చెప్పినట్లు లేచునని చెప్పినట్లు లేఖనము నెరవేరునట్లు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు మరువకండి యేసు ప్రభుని లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా యేసు. పరిశుద్ధుడా 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 మహనీయుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ శ్రేష్టమైన సమయాన్ని సహవాసాన్ని మనకు రచించి మీరు మాతో మాట్లాడని ఇంటినందుకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ మాటల వలన మేము పరిశుద్ధపరచబడి ఆత్మలో వర్ధిల్లటానికి కృప చూపి సహాయం చేయమని బ్రతిమాలి వేడుకొట్టు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుల ఆది అంతమయ్యండి, మీరే మాట్లాడమని సెలవు సాటనను మరుగుపరిచి నోటి బూరగా మాత్రము వాడుకొని మీ పరిశుద్ధ సత్యాలను బయలుపరిచి ఆత్మలో వర్ధిల్లటానికి మా అందరిలా చాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకోండి. మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన మహోన్నతమైన దయగల దక్షిణ హస్తపు నీడకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ యెరూషలేము, నూతన యెరూషలేము, దిగి వచ్చే నూతన యెరూషలేము గురించి మరి ధ్యానించిన ఏంటండగా రికాప్చులేషన్, పునశ్చరణ, మనల్ని మనం పరీక్షించుకోవటం అవసరమై ఉంటున్నది. రికాప్చులేషన్. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణం పొందిన ప్రభు 9 గంటల నుండి 3 గంటల వరకు సిలువలో వేలాడిన ప్రభు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో మాట్లాడినటువంటి 7 మాటలను గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటే శ్రేష్టమైనటువంటి
మాటలు ప్రభు మాట్లాడింటుండగా ఆ పరిశుద్ధ సత్యాలు మనకు పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ బలము ఆ శక్తి పొందినటువంటి మనము ఆ మార్గంలో ముందు సాగుటకు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము, సిద్ధపరిచినటువంటి ఆ నూతన మార్గము, నూతన నిబంధన, క్రీస్తు రక్తం వలనైన క్రొత్త నిబంధనను గురించి మరి ధ్యానించటము అవసరమైంటున్నది. ఈ సమయంలో ఒక మాటను, ప్రభు పలికిన ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ యోహానుకు తల్లి అయిన మరియను అప్పగించిన విధానము మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు మొదటి 3 గంటలలో, 9 నుంచి 12 గంటలలో మాట్లాడిన 3 మాటలలో శ్రేష్టమైనటువంటి మాట, ప్రభు ప్రణాళికకు సంబంధించినటువంటి మాట, సంపూర్ణపరచబడవలసినటువంటి పరిశుద్ధ సత్యమును తెలియజేసేటటువంటి మాట. మరి యోహానుకు తల్లిని అప్పగించటము, తల్లికి యోహానును అప్పగించటం మనం చూస్తున్నాము. ఈ సందర్భంగా అందులో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి పరిశుద్ధ సత్యం ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటుండగా, ఆ మాటలో ఉన్నటువంటి విలువైనటువంటి పరిశుద్ధ సత్యము మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే లేఖనం తెలియజేస్తున్న విషయం ఏంటంటే, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. పరలోకపు తండ్రి అయినటువంటి ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యేసుక్రీస్తు ప్రభు, అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి యొక్క ప్రణాళికను, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి తనను పంపిన విధానాన్ని బయలుపరచను అన్నటువంటి పరిశుద్ధ సత్యము. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకొని ఆధిక్యత పొందినటువంటి యోహానుకు యేసు ప్రభు మరియను అప్పగిస్తున్నటువంటి వాస్తవికతను మనం గుర్తిస్తుంటున్నాము. ఆ బయలుపరచటంలో మరుగుపడినటువంటి సత్యము ఏంటంటే, మరుగుపడరానటువంటి సత్యము బయలుపరుస్తుంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు ఉద్దేశించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి ఆ కార్యం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు యోహానుకు మరియను అప్పగించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభు మీదకి దొమ్మిగా కూడి వచ్చినప్పుడు మరి చెట్టుకొకరు పుట్టకొకరు శిష్యులంతా పారిపోవటం జరిగింది. సిలువ వేయబడినటువంటి సమయంలో యోహాను మాత్రమే ఉంటున్నటువంటి సందర్భం మనకు తెలుస్తూ ఉంది. ఈ సందర్భంగా మనము అబ్రహాముని గురించి జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము జనమునకు తండ్రి, శారా జనములకు తల్లి, వారసుడుగా ఇస్సాకు ఇవ్వబడ్డాడు. ఆ ఇసుక రేణువంతా వారికి వాగ్దానం ఇచ్చినటువంటి ఇసుక రేణువులంత విస్తారమైన సంతానము, ఆకాశ నక్షత్రములంత విస్తారమైనటువంటి సంతానంలో భాగంగా ఒక ఇసుక రేణువుగా యేసుక్రీస్తు ప్రభువును మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఇప్పటికీ ఎప్పటికీ నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాదిగా తండ్రి యొద్ద మనకుంటున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉంటున్నాడు. ఆ రక్షణ అన్నది అనుక్షణము కొనసాగింపవలసినటువంటి కార్యమై ఉంటుండగా, ఆ కొనసాగింపు కొరకు యోహాను తల్లి అయిన మరియ అంటే జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయము సంఘము, భవిష్యత్తులో పైనుండి దిగి వచ్చే నూతన వధువైన యెరూషలేము సంఘము. ఇంకా అక్కడ మనం చూస్తున్నటువంటి సిల్వ చెంత చూస్తున్నటువంటి మరియతో పాటు అనేక మంది స్త్రీలు
స్త్రీ సంఘానికి సాదృశ్యంగా ఉంటుండగా మరి సంఘమును విమోచించటానికి, విడుదల చేయటానికి, ఒక సంఘం పరిశుద్ధ సంఘం మార్చబడటానికి, సంపూర్ణంగా తమ పాపముల నుండి విడుదల పొందినటువంటి వారుగా నీతిమంతుల రాజ్యంగా ఏర్పడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం ఇక్కడ మనము సంపూర్ణంగా గ్రహింపవలసినటువంటి అంశం ఏంటున్నది. రెండవ అంశంగా మనం ఇక్కడ క్యాప్చులేట్ చేసుకోవాల్సినటువంటి రెండవ అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద 9 గంటల నుంచి మరి మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడదీయబడినప్పుడు 12 గంటల నుండి 3 గంటల వరకు చీకటి అలుముకున్నటువంటి విషయము జ్ఞాపకం చేసుకుందాము ఒకసారి. ఆ చీకటి అన్నది మరి ఆ అంధకారం, పాపానికి సంబంధించిన చీకటి. పాపం అనేది చీకటితో సాదృశ్యమైనగా అలుముకున్న చీకటి అంతా లోకంలో ప్రపంచం ఉన్నటువంటి చీకటి సంబంధమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న దానికి 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్మినటువంటి విషయం. ఇక్కడ మనము ఇంకొక పరిశుద్ధ సత్యము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఇంకొక సత్యం ఏంటంటే, ఆనాడు అబ్రహాముకు చేయబడినటువంటి దర్శనంలో ఆ 430 ఏళ్ళ దాస్యపును సూచిస్తూ చేయబడినటువంటి దర్శనంలో అబ్రహాము కలిగినటువంటి గాఢ నిద్ర కటిక చీకటి. ఆ కటిక చీకటిలో మరి చేయబడబోయే రక్షణను గురించినటువంటి పరిశుద్ధ సత్యము అక్కడ దేవుడు తెలియచేయబడి ఉంటున్నాడు. రెండవ అంశంగా మనం ఇక్కడ గుర్తించవలసింది ఏంటంటే, 12 గంటల నుంచి 3 గంటల వరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మౌనంగా ఉండటం మనం చూస్తుంటున్నాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ అధ్యాయంలో అక్కడ మనకు కనపరచబడిన విషయం ఏంటంటే, 3 గంటలకు యేసు మిగతా సువార్తలలో కూడా 3 గంటలకు యేసు రమారమి 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటలప్పుడు, మార్కు సువార్తలు 3 గంటలకు అని స్పష్టంగా రాయబడింది. ఆ రాయబడినటువంటి 3 గంటలకు ఏలీ లేలి లామా సబక్తాని, నా దేవ నేను ఎందుకు చేయి విడిచితివి అన్న అర్థం వచ్చేటటువంటి మాట మాట్లాడిన ప్రభువును మనం చూస్తుంటున్నాం. అంటే 12 గంటల నుంచి 3 గంటల వరకు మరి ప్రభు మౌనంగా ఉన్నాడు. దీనికి సంబంధించినటువంటి పరిశుద్ధ సత్యము యెషయా గ్రంథము 53:6-7 వచనాలు మనం ఒకసారి చదువుకుంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6-7 వచనాలమ్మా. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఆమేన్. యేసు ప్రభుల వారు ఆ 3 గంటల సేపు మౌనంగా నోరు తెరవలేదు. వచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉండినట్లు, మరి లోక పాపలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లగా లేఖనములు నెరవేరినట్లుగా సిలువలో మౌనంగా ఉండి 3 గంటలప్పుడు నా దేవ నన్ను ఎందుకు చేయి దేవుని నుండి వేరు చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, లోక పాపములన్నిటికీ కూడా వీపున భారంగా మోసుకున్న ప్రభువు వాటి నిమిత్తం పాపిగా మరణించవలసిన మన కొరకు పాపి అయినటువంటి పాపం ఎరుగని యేసు ప్రభు, మన కొరకు పాపి అయినటువంటి యేసు ప్రభువు మరి మరణించవలసినటువంటి సమయంలో, తండ్రి తనను విచ్చినటువంటి సమయంలో మరి ప్రభు అప్పగించుకుంటున్నాడు, బాధను వ్యక్తం చేస్తుంటున్నాడు. నా దేవ నన్ను ఎందుకు విడిచితివని అర్థం వచ్చినట్టు మాట మాట్లాడుతుంటున్నాడు. అంతేకాకుండా ఆ సమయంలో మిగతా 3 మాటలు కూడా దాహం కొంటున్నాను,
మరి సమాప్తమైంది, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్న 3 మాటలు కూడా ఆ సమయంలోనే దేవుడు పలికినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. మరి ఈ ఈ సందర్భంగా మరి ప్రభు ఈరోజు లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, మరి ఆ పాపం గురించినటువంటి విడుదల, విమోచన అన్నది ఎప్పటి నుండి ఆరంభమైందన్న వాస్తవికతను మనం గుర్తిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మట్టి ముద్దను నేల నుండి ఆవిరిని పుట్టించి మట్టి ముద్దను తయారు చేసినని, ఆ మట్టి ముద్ద నుండి ఆదామును నిర్మించిన విధానం మనందరికీ తెలుసు. కేవలం మట్టి ముద్దను మరి ఆకారంగా నిర్మించి సమస్తమైనటువంటి నరాలు, రక్తనాళాలు, ముఖ్యమైనటువంటి సంపూర్ణమైనటువంటి వ్యవస్థలతో కూడినటువంటి పరిపూర్ణమైనటువంటి మానవునిగా నిర్మించినటువంటి ఆదామును మనం చూస్తుంటున్నాము. ఆదాము తన జీవవాయువు ఊదినప్పుడు, నాసికారంధం ఊదినప్పుడు జీవించు ప్రాణి అయినటువంటి పరిశుద్ధ సత్యం మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే, అటువంటి ఆదాముకు తోడుగా హవ్వను నిర్మించినాక వారు చేసినటువంటి పాపం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించటం. ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపం అనవచ్చు, జీతము మరణము. ఆ జీతము, ఆ మరణం అన్న దాని వలన సంపాదించుకుంటున్నది మనం సమాధి. ఆ సమాధిలో మనము మార్పు చెందేటటువంటి భాగంగా ఎముకలు మాత్రము సమాధిలో మిగులుతాయి అన్నటువంటి పరిశుద్ధ సత్యం మనందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ మనము దేవుడు మనకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, వారు పాపం చేయటం వలన వారు కళ్ళు తెరవబడి గుర్తించినటువంటి విషయం ఏంటంటే దిగంబరములు అనేది మేము తెలుసుకున్నారు వాళ్ళు. ఆ దిగంబరత్వం అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశములు. ఈనాడు మనం ఎంత కాస్ట్లీ డ్రెస్సెస్ వేసుకున్నా, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకున్నా, ఇంకా ఏ రకమైనటువంటి అతి శ్రేష్టమైన అలంకరణ మన శరీరానికి జరిగినా కూడా మనము దిగంబరులమే. ఎప్పుడు మనం దిగంబరులము అన్నటువంటి ఆ వాస్తవికతను మనం విస్మరిస్తూ మనం చాలా ఆడంబరంగా, ఆర్భాటంగా ఈ లోకంలో మనం మసులుకుంటున్నటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఏ రకంగా గుర్తిస్తుంటున్నాడంటే మనం దిగంబరులమే అన్నటువంటి వాస్తవికత. ఇది పరిశుద్ధ సత్యము మనం ఎక్కడ చూస్తుంటున్నాం చూడండి. లవోదికయ సంఘంతో మాట్లాడినటువంటి ప్రకటన 3వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఆ సంఘాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటి, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు దిగంబరుడవు, నువ్వు గ్రుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, అన్ని అవలక్షణాలు కలిగినటువంటి జీవితం, అందులో అతి ప్రాధాన్యత కలిగినటువంటిది దిగంబరుడవు. దేవుని దృష్టిలో మరి పాపంలో జీవించే ప్రతి వాడు కూడా దిగంబరిగానే ఎంచబడుతుంటున్నాడు. ఈ గుడ్డితనం పోవాలంటే, ఈ దిగంబరితనం పోవాలంటే, నువ్వు ధనవంతుడిగా వర్ధిల్లాలంటే దేవుడు ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే, నువ్వు అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారు, అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారుగా నువ్వు రూపొందించబడాలి. అప్పుడే నువ్వు నీకు దరిద్రతనం అన్నది కోల్పోయి ధనవంతుడుగా మారిపోతావు అంటున్నాడు. నువ్వు దిగంబరత్వం నీలో వెళ్ళాలంటే తెల్లని వస్త్రాలు ధరించాలి. నువ్వు తెల్లని వస్త్రాలు, పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, నువ్వు పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఇప్పుడు దిగంబరుడివే. నువ్వు పాపంలో జీవించినంత కాలము నువ్వు దిగంబరుడివే. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధత సంతరించుకుంటావో,
దేవుని నుండి దేవుని వలన పాపం నుండి విడుదల పొందుతావు, విమోచన పొందుతావు. దేవుడు నీకు నీతి వస్త్రాలు ధరింపజేస్తాడు, తెల్లని వస్త్రాలు ధరింపజేస్తావు. ఆనాడు ఇచ్చినటువంటి మరి చర్మంతో కాయలు కేవలం సాదృశ్యంగా మాత్రమే వారి దిగంబరత్వాన్ని నిత్యము కాపాడలేనటువంటి అవి చర్మపుతో కాయలు, అవి నశించిపోతాయి. ఆకులతో కూడిన కచ్చడాలు నశించిపోయేటివే. నువ్వు దిగంబరిగానే ఉంటావు. కానీ నిజమైనటువంటి తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అతి పరిశుద్ధుడు అయినటువంటి వాడిగా నువ్వు దేవుని సన్నిధానం నిలవబడగలిగినటువంటి స్థితి నీకు ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఆ తెల్లని వస్త్రాలు దేవుని చేత ధరింపబడాలి. ఆ పెళ్లి విందులు ఆ పెళ్లి వస్త్రాలు లేనటువంటి వాడిని వెలుపలికి తోయండి అని చెప్పాడు ప్రభు. ఉపమాన సాదృశ్యంగా అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుట ఉంటున్నాను సెలవిచ్చినటువంటి పరిశుద్ధ సత్యము మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ సందర్భంగా. కాబట్టి మరి ఆ ఏర్పాటు చేయబడినటువంటి ఆదాము యొక్క శరీర నిర్మాణం మట్టి నుండి తయారు చేయబడినటువంటి ఆ శరీర నిర్మాణం వలన మరి కొని తెచ్చుకున్న శాపం వలన మరణం సంభవించింది. సమాధి ప్రాప్తమైంది. ఆ సమాధి నుండి విడుదల విమోచన కావాలి. ఆ సమాధి నుండి విడుదల విమోచన కావటానికి మరి దేవుడి యొక్క మరి పరిపూర్ణమైనటువంటి శక్తి గల కార్యం మనము పునరుత్థానం పొందటము మనం చూస్తుంటున్నాము. ఈ సందర్భంగా మనము 2వ పేతురు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు పేతురు వెలువచ్చినటువంటి పరిశుద్ధ సత్యం ఏంటంటే మరి మన నివాసము లేకపోతే మన జీవితము ఈ లోకంలో మరి శిథిలమైపోయే గుడారం వంటిది. పేతురు అంటున్నటువంటి మాట, ఈ గుడారమును వదిలిపెట్టిపోవలసిన గడియ నాకు వచ్చింది. ఆఖరి దినాలలో తన ఈ లోకం పోవలసినటువంటి సందర్భంగా జ్ఞాపకం చేస్తూ పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈ గుడారం విడిచిపెట్టిపోయే కాలం నాకు సమీపించింది అంటే నాకు మరణం త్వరలో సంభవిస్తుంది అన్నటువంటి విషయం. అంటే ప్రభు అక్కడ తెలియజేస్తున్నటువంటి పరిశుద్ధ సత్యం పేతురు ద్వారా ఏంటంటే మన గుడారాలు అంటే మన శరీరం, ఈ దేహం అనే గుడారము ఇది అశాశ్వతమైంది. ఇది మన్ను కావాల్సినటువంటి ఈ అశాశ్వతమైన దేహాన్ని విడిచిపెట్టిపోయే రోజు ఖచ్చితంగా మనకు సంభవిస్తుంది. కానీ మహోన్నతమైన పరిశుద్ధుడైన దేవుడు చేసిన సెలవ కార్యము, చనిపోయి పాతి పెట్టబడి 3వ నాడు తిరిగి లేచి పునరుత్థానుడైనటువంటి ప్రభు వలన మనము పొందబోయేటటువంటి ఒక ఆధిక్యత కలగ చేయబడినటువంటి నిరీక్షణ ఏంటంటే తిరిగి మనము జీవిస్తాము, తిరిగి మనము బ్రతుకుతాము అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యము. మరణాన్ని జయించేటటువంటి ఒక ప్రక్రియ ప్రభువు తన మరణం ద్వారా చూపించి తిరిగి మనము ఆ మరణాన్ని గెలిచి లేచేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక కార్యము మన ఎడల, కృపగల కార్యము ప్రభు మన ఎడల జరిగించినటువంటి విషయము. ఈ సందర్భంగా మనము జ్ఞాపకం చేసుకుందాము. ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకునేటటువంటి విషయం ఏంటంటే యెహెజ్కేలుకు రాసిన గ్రంథము 37వ అధ్యాయము ఆ వచనాలలో మనం చూస్తే అక్కడ ఎండిన ఎముకలను మనం చూస్తుంటున్నాము. చాలా శ్రేష్టమైన అంశాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము శ్రేష్టమైన అంశాలు ఇక్కడ రాయబడి ఉంటున్నటువంటి అంశాలు మనం చూస్తుంటున్నాం. ఎండిన ఎముకలతో నిండిపోయినటువంటి ఒక లోయను యెహెజ్కేలుకు దర్శనంలో ప్రభువు చూపిస్తూ ఉంటున్నాడు. అవి ఎండిపోయిన ఎముకలు. ఆ ఎండిపోయిన ఎముకలలో లోయలలో ఉన్నటువంటి ఎముకల లోయలకి యెహెజ్కేలును దింపినటువంటి దర్శనం ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడుతున్నవి కేవలము ఎండిపోయిన ఎముకలు. ఆ ఎముకలను చూపిస్తూ యెహోవా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకటానికి నువ్వు ప్రవచనం చేయి, ప్రవచించు అంటున్నాడు.
ఏం ప్రవచించమంటున్నాడంటే, ఈ ప్రవచనం ఎత్తి ఏం చెప్పమంటున్నాడంటే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేంగా, మీరు బ్రతుకున్నట్లు ఎండిపోయినటువంటి ఎముకలన్నీ బ్రతకాలి. ఈ ఎముకలు ఎక్కడున్నాయి? లోయలో, సమాధిలో ఉంటున్నాయి. ఈ సమాధిలో ఉంటున్నటువంటి ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను పంపుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మము మీద చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. ఎండిపోయిన ఎముకలను గురించి ప్రభువు సెలవిస్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను తిరిగి మిమ్మల్ని సజీవులుగా చేస్తాను. తిరిగి మీ దేహ నిర్మాణం పూర్తి చేస్తాను. మీకు ఈ మాంసం పొదుగుతాను, చర్మము ఇస్తాను, నరాలనిస్తాను, రక్తనాళాలనిస్తాను. సంపూర్ణ జీవాత్మను మీరు పొంది మీరు జీవం కలిగినటువంటి వారుగా బ్రతుకుతారు అన్నటువంటి ప్రవచనం ఎత్తి మాట్లాడమన్నప్పుడు, అలా మాట్లాడినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారం ప్రవచిస్తుండగా మరి మొత్తం ఎముకలన్నీ కూడా చూస్తూ ఉండంగానే ఒకదాంతో ఒకటి కలిసి నరములను మాంసమును వాటి మీదకి వచ్చి వాటిపైన చర్మం కప్పి వారు ఒక శరీరాన్ని పొందినటువంటి వారిగా చూస్తుంటున్నాము. కానీ ఇక్కడ మరి ఒక విషయం రాయబడింది, వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయేను. అంటే జీవం లేదు, అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు. శరీరంగానే ఉంది, జీవం లేనటువంటి స్థితిలో. అప్పుడు తిరిగి ప్రవచించమని అంటే ఏమంటే, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదిగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వాణిలోకి వచ్చాను. వారు సజీవులై లేచి లెక్కింపు సౌఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలునందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మలను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. ఆమేన్. నా ప్రజలారా, నేను సమాధిని తెరిచి సమాధిలో మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. థ్యాంక్ యూ మా. మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ ఎండిన ఎముకలతో ఉన్నటువంటి మరణం పొందినట్టు పాపం వల్ల వచ్చే జీవితం మరణం కాబట్టి, ఆ మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి మీరు, ఆ పాపంలో చనిపోయిన మీరు, నిష్కృతి లేదు అన్నటువంటి నిరుత్సాహంతో వేదంతో ఉన్నటువంటి మీకు దేవుడు కలిగచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మీ ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేసినట్లు చేస్తాడు ప్రభువు. మీ సమాధుల నుండి మీరు జీవంతో కూడి నా ఆత్మను మీకు ఇవ్వటం వలన జీవంతో కూడినటువంటి శరీరాలతో మీరు వెలుపలికి వస్తారు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని దర్శనం ద్వారా యెహోవా చూపిస్తుంటున్నాడు. ఆనాడు ఆదామును నిర్మించినటువంటి యెహోవా, మట్టితో నిర్మించినటువంటి యెహోవా మరి వారు చేసినటువంటి పాపం వలన సమాధి కొని తెచ్చుకొని ఎముకలుగా మిగిలిపోయినటువంటి ఒక దుస్థితిని మనం చేస్తుంటున్నాం. కానీ ప్రభు ఏం తెలియజేస్తున్నాడంటే, నా ఆత్మను మీలో ఉంచి మీరు ఎండిన ఎముకలు, మీరు జీవించుచున్నారే కానీ మీరు మృతులు, మీరు ప్రాణంతో ఉన్నారే కానీ మీరు మృతులు, మీరు దేవుని ఆత్మ మీలో లేదు,
మీరు పాపంలోనే నివసిస్తుంటున్నారు, పాపంలోనే మీరు జీవిస్తూ ఉంటున్నారు, పాపంలోనే మీ జీవితాలను కొనసాగిస్తుంటున్నారు. మీరు సమాధిలో ఉన్నటువంటి వారితో సమానం. మీరు ఏంటనే ఎముకలు. కానీ ప్రభువు నేను మీకు ఆ గొప్ప కార్యం చేయబోతుంటున్నాను. ఎండిన ఎముకలన్నీ తిరిగి దింపచేసేదను అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నటువంటి ప్రతి వారిని గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నట్టు పునరుత్థానుడు అయినటువంటి ప్రభు ఇస్తున్నటువంటి అభయం, ప్రభు కలగచేస్తున్నటువంటి మేలు ఆశీర్వాదం ఏంటంటే, మరి ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేస్తానంటున్నాడు. ఎండిన ఎముకలన్నీ తిరిగి జీవింపచేయుమయా. ప్రతి ఒక్కరు పాడుకోవాల్సినటువంటి పాట ఇది. ఏ స్థితిలో ఉన్నాము అన్న, ఏ స్థితిలో ఉన్నాము, ఏ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము, దరిద్రులుగా ఉంటున్నామా, మరి దిగంబరులుగా ఉంటున్నామా, ఎటువంటి గుడ్డివారుగా ఉంటున్నామా, ఎటువంటి స్థితిలో ఉంటున్నాము, ఆ స్థితిలో ఉన్న మనమంతా కూడా ఎండిన ఎముకలు. ఏ ఏ లోపం ఉన్నా కూడా మనం ఎండిన ఎముకలే. అవన్నీ తిరిగి జీవింపచేయాలంటే ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆ తిరిగి జీవింపచేయడం ప్రభువుకు మాత్రమే సాధ్యమవుతుంది. పునరుత్థానుడైనటువంటి ప్రభువు మాత్రమే తిరిగి జీవింపచేస్తాడు. క్రొత్త జీవితము నీకు ఇవ్వగలిగినటువంటి శక్తి ప్రభువుకు మాత్రమే ఉంది అన్నటువంటి వాస్తవికతను ఎక్కడ ఇంకొక పరిశుద్ధ సత్యం మనకు తెలియజేయబడుతున్నది. ఈ ఎండిన ఎముకల ఇశ్రాయేలు జనాంగము అయినప్పటికీ ప్రభువు ఆ కృపను విస్తరింపచేస్తుంటున్నాడు, ఆ ప్రేమను విస్తరింపచేస్తుంటున్నాడు. ఎందుకంటే లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి ప్రభు, లోకంలో ఉన్న పాపలందరి కోసము వచ్చినటువంటి ప్రభువు, మానవ శరీరాకారిగా మన మధ్య జీవించినటువంటి ప్రభువు, మరి ఇంత గొప్ప త్యాగం చేసినటువంటి ప్రభువు, మరి ఆ కృప లోకానికంతా విస్తరింపచేయాలి. ఎందుకంటే లోకం కోసం వచ్చినటువంటి ప్రభు. అందుకే ఈ పరిశుద్ధ సత్యం మనకి ఎక్కడిక తెలియజేయబడతా ఉందంటే, ఎఫ్ఎస్సి గ్రంథం, ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో, ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా తెలియజేయబడినటువంటి అంశంగా ఆ విస్తరించినటువంటి ఆ కృపను గురించి మరి పౌలు మాట్లాడుతుంటున్నాడు. ఎటువంటి స్థితిలోనికి నడిపిస్తానంటున్నాడంటే, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి. అందులో మరి అతి అతి శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఇప్పుడు అన్యులకు కూడా కృపను విస్తరింపచేసి, ఇక మీదట మీరు పరదేశులు పరజనులు ఉండకుండా మీరు కూడా పరిశుద్ధులతో పాటు ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు అన్నటువంటి ఒక సత్యాన్ని పౌరులు వెల్లడిస్తుంటున్నాడు. అంటే ప్రభు యొక్క మరణం అన్నది ప్రతి ఒక్క పాపి తన జీవితం నుండి పాపం నుండి విడుదల పొంది విమోచన పొంది పునర్జన్మ పొందటానికి తన పునరుత్థానుడైనటువంటి ప్రభు ఆ కార్యం జరిగించటం వలన ఏమైపోతుందంటే ఏక పట్టణస్థులు, యెరూషలేము పట్టణస్థులు కాబోతున్నారు, దేవుని ఇంటి కాబోతున్నారు. మరి ఒక ప్రభు నిమిత్తం నిర్మించబడినటువంటి కట్టడం కాబోతున్నారు. పరిశుద్ధ దేవాలయంగా వృద్ధి పొందుతున్నారు. ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలంగా ఉండబట్టడానికి కట్టబడుతున్నారు. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఔన్నత్యం కలిగినటువంటి ప్రభు యొక్క ప్రేమను మనం చూడగలుగుతుంటున్నాము. ఏ స్థితిలో ఉన్న వారిని ఏ స్థితిలోనికి నడిపిస్తానంటున్నాడు. ఏ మాత్రము మరి అవకాశం లేదు. అటువంటి మన జీవితాలు పునరుద్ధరింపబడే అవకాశం ఎట్టి సందర్భంలోనూ లేనటువంటి ఒక నిర్జీవమైనటువంటి ఒక చచ్చిపోయిన శవం వల్ల పడి ఉండవలసినటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి ప్రతి వారికి ఇస్తున్నటువంటి ఆదరణకరమైనటువంటి మాట ఏంటంటే, నా ఆత్మని మీలో ప్రవేశింపచేసి మిమ్మల్ని తిరిగి జీవింపచేస్తాను, మీరు ఏక పట్టణస్థులు కాబోతున్నారు,
ప్రభువుగా కట్టడం కాబోతున్నారు. ఆయన కొన్ని ఆలయం కాబోతున్నారు. ఆయనకు నివాస స్థలం కాబోతున్నారు. శిథిలమైపోయే గుడారాల వంటి మన శరీరాలకు దేవుడిస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే మరి ఆలయంగా కట్టబడుతుంటున్నారు. దేవుని యొక్క ఆలయంగా పరిశుద్ధ స్థలంగా కట్టబడుతుంటున్నారు. దేవుడు అంత స్థిర నివాసం ఏర్పరచుకొని జీవించేటటువంటి కట్టడంగా మీరు మారబోతుంటున్నారు అన్నటువంటి పరిశుద్ధ సత్యము మనకి ఇక్కడ దేవుడు బయలుపరుస్తుంటున్నాడు. గొప్ప ఆదరణ కలిగిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఉద్దేశించినటువంటి ఆ ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యం అన్నది మరి క్రీస్తు యొక్క ప్రభు యొక్క మరణము పునరుత్థానం వలన మరి సాధ్యమవుతున్నటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు ఏర్పరిచినటువంటి ఒక కార్యం అవుతుంటటువంటి ఈ పునరుత్థానం అన్నది మరి యేసుక్రీస్తు ప్రభు సెలవులో వేలాడుతూ ఆఖరు మాటగా యోహాన్తో మాట్లాడినటువంటి మాటగా మరియను అప్పగించినటువంటి మాటగా సంఘముగా పునరుద్ధరించబడినటువంటి మాటగా పునర్జీవం కలిగినటువంటి సంఘము నూతన సంఘం ఏర్పాటు చేయబడవలసినటువంటి దిశగా ప్రభు మాట్లాడినటువంటి మాట అన్నది మరి సంపూర్ణంగా ఉద్దేశము కార్యరూపము దాల్చినటువంటి విషయంగా మనము అపొస్తలుల కార్యములలో చూస్తుంటున్నాము. ఆ స్థితిని మనము ప్రభువు ఎట్టి సందర్భంలో కూడా అది ఆ ప్రక్రియ అన్నది కొనసాగాలి, కుంటుపడకూడదు అన్నటువంటి విషయంగా ప్రభు తీసుకున్నటువంటి పునరుత్థానం తిరిగి లేచినటువంటి ప్రభు శిష్యులకు 40 దినాలు కనపడుతూ వచ్చినటువంటి ప్రభు అక్కడ గలిలయ సముద్ర తీరమున మరి పేతురు యోహానులు తిరిగి చేపలు పట్టడానికి పోయినటువంటి సందర్భంలో వారిని వెలుపలికి నడిపించినటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభువును మనం చూస్తుంటున్నాము. పేతురికి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలి. ఆ శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలి. మనుషులను పట్టు జాలరులుగా వారు మారిపోవాలి. వారు వాక్యమనేటటువంటి ఆ వలతోటి ఆ మనుషులందరినీ చేపల్లాంటి మనుషులందరినీ కూడా పట్టి మరి ప్రభు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దివ్యస్థితిలోనికి వారిని నడిపించటానికి పేతురు ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభు ఆఖరు నిమిషం వరకు ఆరోహణమయ్యే వరకు వారిని సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు చూపినటువంటి ప్రేమ అద్భుతమైనటువంటి ప్రేమగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. మరి ఆరోహణమయ్యే సమయంలో 3వ నాడు చనిపోయి తిరిగి లేచి ప్రభు వారి మధ్యన ఉండి కార్యం చక్కబెట్టి ఆరోహమైన సమయంలో పేతురుతో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నామంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో నా గొర్రెలను కాయము, నన్ను ప్రేమిస్తుంటున్నావు, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము 3 మాటలు ప్రభు సెలవిచ్చింది. అప్పగించినటువంటి కార్యం ఏంటంటే ఆ సంఘము నూతన పరచబడినటువంటి సంఘంగా పునరుద్ధరింపబడవలసినటువంటి సంఘంగా ప్రభువు ఉద్దేశించినటువంటి నూతన ఆకాశము, నూతన భూమి, నూతన సృష్టి, నూతన యెరూషలేము ఇవన్నీ మరి పునరుద్ధరింపబడవలసినటువంటి అంశంగా ప్రభు చేయవలసినటువంటి కార్యాన్ని చక్కబెట్టి ఆరోహణమయ్యేటప్పుడు అప్పగించినటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. అక్కడ మరి రాయబడినటువంటి ఆ సత్యం మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురు ఏమంటున్నాడు చూడండి. పేతురు ఏమంటున్నాడు అక్కడ కనపరిచినటువంటి విషయం 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయము 20వ వచనములో పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను. పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. చాలా
ఇక్కడ నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి విషయంగా చెప్తుంటున్నటువంటి విషయం ఇది. అక్కడ ఎవరున్నారు? ఆ సందర్భంలో ఎవరున్నారు? పేతురుతో పాటు యోహాను ఉన్నాడు. యోహాను గురించి వ్రాయబడింది ఏంటి? ప్రేమించిన వాడు భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని భోజన పంక్తిని ఆయన రొమ్ముని ఆనుకునే వాడైనటువంటి ఆ శిష్యుడైనటువంటి యోహానును కూడా చూస్తుంటున్నాం. అంటే యోహాను ద్వారాను మరి పేతురు ద్వారాను ప్రభు తన కార్యం పూర్తి చేయవలసినటువంటి నిశ్చయిత కలిగినటువంటి వాడుగా అప్పగిస్తున్నటువంటి ఈ విషయము మరి సంపూర్ణంగా నెరవేర్చబడినటువంటి విషయంగా, అంటే ఆరోహణం అవుతూ ప్రభు ఆజ్ఞాపించినటువంటి అంశాలుగా, అవి పనిచేసినటువంటి అంశాలుగా మనం ఎక్కడ చూస్తుంటున్నామంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో మరి ఆరోహణమయ్యే సమయంలో మనము స్పష్టంగా చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒలివ కొండ మీద ప్రభు ఆరోహణమయ్యి ఏ కొండ మీద ఆరోహణమయ్యాడు, అదే ఒలివ కొండ మీద ప్రభు తిరిగి రానయ్యుంటున్నాడు. ఆ సందర్భంగా మనం ఇక్కడ చూస్తున్నటువంటి విషయము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం నుండి మనం పరిశీలించి చూస్తే, వారు యెరూషలేముకు తిరిగి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ వాడు మేడ గదిలోకి తిరిగి వచ్చి యెరూషలేము పట్టణం ప్రవేశించి మేడ గదిలోకి ఎక్కిపోయి ప్రార్థించే సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు చూద్దామండి. 13వ వచనం నుండి మనం చూస్తాము. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం నుండి చూస్తే, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడ గదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయ, మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమె కార్యం ఆరంభమైంది. దేవుడు ఉద్దేశించిన కార్యం ఆరంభమైంది. ఎక్కడైతే ఈ శిష్యులంతా చెదరగొట్టబడినారో ఆ శిష్యులందరినీ ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు శిలువ వద్ద ఉన్నారో ఆ యేసుక్రీస్తు తల్లి అయిన మరియను చూస్తుంటున్నాము, ఆ స్త్రీలను చూస్తుంటున్నాము. అంతేకాకుండా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే యేసును నమ్మని అతని సహోదరులను కూడా చూస్తుంటున్నాం. యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను అంటున్నాడు. యేసును నమ్మనటువంటి ఆయన సహోదరులు కూడా ఆ గుంపులో ఉంటున్నారు. చిన్న సంఘంగా అక్కడ ఏర్పడి యేసు ప్రభువును ప్రార్థించడం ఆరంభించింది. తర్వాతి వచనాలలో ఎంత విస్తృతంగా పేతురు లేచి తనకు అప్పగింపబడినటువంటి కార్యం పరిపూర్ణంగా చేయటానికి, తర్వాత ఈ అధ్యాయాలన్నీ మనం చదివితే చాలా శ్రేష్టమైనటువంటి మాటల ద్వారా పేతురు అందరినీ ఆయత్తపరిచినటువంటి విషయము. మరి ముఖ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని నమ్మించినటువంటి ఒప్పుకొన చేసినటువంటి పేతురును మనం ఇక్కడ చూస్తుంటున్నాము. ఏమంటున్నాడంటే పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాన నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామం బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు తన ఎద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వార్త చెప్పాను. కార్యం ఆరంభమైంది. నూతన సృష్టి, నూతన యెరూషలేము, పాతవి గతించిపోవటానికి, క్రొత్తవి ఏర్పడటానికి క్రొత్త నిబంధన, క్రీస్తు రక్తం వలనైన క్రొత్త నిబంధన, ప్రభు చేసినటువంటి క్రొత్త నిబంధన, పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి, పాత నిబంధన బలుల రక్తం వలన చేసినటువంటి నిబంధన, కనానును స్వాస్థంగా ఇస్తానన్నది నెరవేర్చినటువంటి ప్రభు క్రొత్త నిబంధన, రక్తం వలనైన క్రొత్త నిబంధన ద్వారా నూతన యెరూషలేమును, పరలోక పట్టణాన్ని, పరమ యెరూషలేమును స్వాస్థంగా ఇస్తానన్నటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికి ప్రభు పొందినటువంటి శిలువ మరణం ద్వారా, పునరుత్థానమైనటువంటి ప్రభు ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి పరిశుద్ధ సత్యం ఇది.
క్రియ ఆరంభమైంది. సంఘం కట్టబడటానికి ఆరంభమైంది. మనకు అంతటికి తెలుసు. అపోస్తల కార్యములంతా కూడా ఎంతగా బలపరచబడ్డారో, ఎంత గొప్ప కార్యములు జరిగినాయో, మరి ఎన్ని సంఘాలు కట్టబడ్డాయో. యోహాను తన పత్రికలలో సంపూర్ణమైనటువంటి సిలువల దగ్గర ఉండి దేవుని ప్రేమను చూసినటువంటి యోహాను సంపూర్ణంగా ప్రేమను గురించినటువంటి వర్తమానమే ఆయన రాసిన 3 పత్రికలలో వివరించబడినటువంటి పరిశుద్ధ సత్యము మనకు కనపడుతుంటున్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము భూమి మీద తన గడిపినటువంటి పరిచర్యలో గడిపినటువంటి 3.5 సంవత్సరములు, తన మొత్తం గడిపినటువంటి 33.5 సంవత్సరములలో పూర్తిగా 100% మానవుడిగాను 100% దేవునిగాను నిరూపించుకున్నాడు. ఆయన పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై తిరిగి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి మరి ఇప్పటికీ నీతిమంతుడైన యేసు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉంటున్నాడు. మనకు రక్షణ కలుగ చేయటానికి ఆయన ప్రభు నిత్యము మన గురించి విజ్ఞాపన చేయవాడుగా ఉంటున్నాడు. అతి నూతన యెరూషలేముకు మనము అందులో దిగి వచ్చే నూతన యెరూషలేములో మనం కూడా ఉండటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ మార్గము ద్వారా మనము ప్రయాణించవలసినటువంటి సరళం చేయబడినటువంటి మార్గం మనం ఉంచబడి ఉంటుండగా మరి అట్టి మార్గంలో మనము సంపూర్ణంగా సాగిపోవలసినటువంటి మార్గాన్ని మనకు దేవుడు మన ముందు ఉంటుండగా అట్టి మార్గంలో మనము వెళ్ళటానికి ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క పునరుత్థాన బలాన్ని, ప్రభు యొక్క ఆదరణను, ప్రభు యొక్క సంపూర్ణటువంటి విమోచనను, విడుదల పొందినటువంటి వారంగా సంపూర్ణమైనటువంటి జీవితాలు, పరిపూర్ణమైనటువంటి జీవితాలు దేవుడు ఎవరిని తన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్నాడో అట్టి వారు ఎట్టి స్థితిలో ఉండవలనను యోహానుకు దర్శనం ద్వారా ప్రకటన గ్రంథంలో తెలియజేయబడినటువంటి 7 సంఘాలకు 7 దూతల ద్వారా పంపినటువంటి వర్తమానం ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి సంఘంగా ఎదగటానికి ఎటువంటి ఏ లోపాలు సరిచేయబడవాలనో, సవరించబడవాలనో అట్టి లోపాలన్నీ కూడా తెలియజేస్తూ దేవుని ఎదుట నిర్దోషమును నిష్కలంకమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అర్పించినటువంటి ఆ రక్తం వలన విమోచన పొంది విడుదల పొందినటువంటి వారుగా, ఆ పునరుత్థాన బలం పొందినటువంటి వారుగా, సమాధిలో నుండి విమోచించబడినటువంటి వారుగా, ఎండిన ఎముకలు పరిపూర్ణమైనటువంటి దేవుని ఆత్మ కలిగి సజీవమైనటువంటి శరీరాన్ని మరి రూపొందించబడినటువంటి ఆ శరీరంతో ప్రభు ఎదుట, మహిమగల శరీరంతో ఆ ప్రభు ఎదుట నిలవబడటానికి ప్రభు వలన ఏర్పాటు చేయబడినటువంటి ఈ మార్గంలో మరి సంపూర్ణంగా సత్యంతో కూడినటువంటి జీవితంతో, పరిశుద్ధమైనటువంటి జీవితంతో, పరిపూర్ణమైనటువంటి జీవితంతో ఈ భూమి మీద కొనసాగింపు మనకు అవసరమైంటుండగా అట్టి స్థితిని మనందరికీ దేవుడు దయచేయలాగున, ప్రభు యొక్క కృప మన మీద సమృద్ధిగా ఉండేలాగున ప్రభును ప్రార్థిద్దాము, ప్రభు నుండి కోరుకుందాము. ఆ మార్గంలో మన జీవితాలలో ముందుకు సాగుదాము. దేవుని కొన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. కాలమా నీవు చప్పట్లు కొట్టుచు కొత్త సృష్టిలో కాలిడుము, దేశమా నీవు గంతులు వేయుచు దేవుని రాజ్యములో ప్రవేశించుము. కళ్ళల్లో కన్నీరేలా, గుండెల్లో గుబులేలా, మృత్యుంజయుడు దేవుడు, పునరుత్థానుడు క్రీస్తుడు. మృత్యుంజయుడు, పునరుత్థానుడు దేవుడైన క్రీస్తు ప్రభు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. చక్కని శ్రేష్టమైన గూఢభావము నేడు మన మధ్యలో విడుదల చేయబడింది. ఎన్నో సత్యములు, ఎన్నో
గూఢమైన సంగతులు విడుదల చేయబడ్డాయి. అమ్మగారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఎప్పటి వల్లనే గ్రేస్ మనోరంజన్ చాలా శ్రేష్టమైన గూఢవాక్యమును బయలుపరిచారు. శాంతకుమార్ గారు సుదర్శన్ గారు ప్రార్థన ఒక మాట. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మహాగణుడా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరుచుకుని నేను రాత్రంతా మంచి నిద్ర ఇచ్చి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి ఉదయం లేవగానే ప్రభా నీ పాద పద్మమును పట్టుకుని నీ బంగారు మాటలను నీ అమూల్యమైన పలుకులను మేము వినుటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, అమ్మగారి ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి మేము కూడా ప్రభా నైనా తండ్రి మా జీవితాంతము ప్రభా నైనా నీ పాదంలో పడి ఉండి తండ్రి నీవిచ్చే జీవమును ప్రభా మేము అనుభవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నా దగ్గర తండ్రి దండరాజయ్య గారి ద్వారా తండ్రి ఆయన ఈ కార్యక్రమం నడిపింపబడుచుండగా తండ్రి ఆయన ఎటువంటి అవరోధం లేకుండా ప్రభా ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు అయ్య గారికి అమ్మగారికి మా కుటుంబానికి నైనా తండ్రి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. నా తండ్రి నైనా తెలుగు మీటింగ్ అనంతరం ప్రభా హిందీలో కూడా నాయన తండ్రి ప్రకటింపబడుచుండగా మీరు అధ్యక్షత వహించమని నా తండ్రి ఇంతవరకు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరి నిమిత్తము వేడుకొనినా ప్రార్థించిన రైల్వే కోడూరు నుంచి ఉన్న సుదర్శన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. గాడ్ బ్లెస్ యూ అండి. పరలోక ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేరును గాక. మా యొక్క ఆహారం నేడు మాకు దయచేయండి. మా యొక్క రాజ్యం చక్కని వాక్యము మన కొరకు బయలుపరిచిన అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చేస్తానండి. వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయిన వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును కాక. వందనాలండి.